వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కేసరపల్లి ఈ నెల 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న టీడీపీ నేతలు ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పు ప్రచురించారని వ్యాఖ్య. రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి సిద్ధమవుతుంది. దేశ ప్రధానితో పాటు జాతీయ స్థాయి అతిరథ మహారాజులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్ ప్రభుత్వ బాధితులను ఆహ్వానిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో సహా 112 బాధిత కుటుంబాలకు వర్తమానం పంపినట్లుగా సమాచారం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. అధినేత చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11:27 చంద్రబాబు అనే నేను అని కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం మనం కేసరపల్లిలో ఏదైతే ఉన్నామో సభా ప్రాంగణం వద్ద ఉన్నాము. సభా ప్రాంగణానికి ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దేశ ప్రధానితో పాటు ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో 5 ప్రాంతాల్లో 65 ఎకరాల పార్కింగ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు అదే ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా మొత్తం ఈ సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10,000 మంది పోలీస్ బందోబస్తు కూడా ఇటు సభా ప్రాంగణం వద్ద ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎడిషనల్ డీజీ క్యాడర్లు ఇద్దరు కూడా నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఉండవల్లి చంద్రబాబు నివాసం నుంచి కేసరపల్లి వద్ద ఇటు మొత్తం 22 కిలోమీటర్ల మేర ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు పోలీస్ అధికారులు అయితే చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సౌలభ్యంగా ఉండటంతో ఈ మెగా ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ గా ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. ఎవరైతే ఉన్నారో ఇటు అబ్దుల్ సలీం గానీ లేదంటే ఇటు ఎవరైతే చనిపోయారో ఎమ్మెల్సీ ఆనంద్ బాబు హోమ్ డెలివరీ చేసిన ఆ కుటుంబం కానీ అందరూ కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఒక 112 మందిని కూడా గుర్తించి ఆ బాధితులందరినీ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు కూడా తెలుస్తుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీహరి రామకృష్ణ నేతృత్వంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు కేసరపల్లి సభా ప్రాంగణం వద్ద కూడా చంద్రబాబు ఉదయం 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ ప్రమాణ మహోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ ఇటు కూటమికి చెందిన మహానేతలు కూడా అగ్ర నాయకులు కూడా వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ మొత్తం కూడా ఈ పనుల్లో సంసిద్ధమైంది. అదేవిధంగా చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే నిన్న రాత్రి డీజీపీ హరీష్ గుప్తా, అదేవిధంగా సిఎస్ నీరజ్ కుమార్ ప్రసాద్ తో కూడా చంద్రబాబు సమావేశం అయ్యి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసేదాన్ని. అదేవిధంగా పోలీసులు ఏదైతే పోలీస్ భద్రత నలుమ కూడా ఇటు కేసరపల్లి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు ప్రమాణ స్వీకారానికి చకచక అయితే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఇక్కడున్న పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత వీడియో సభా ప్రాంగణం. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 100% 3 పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తారని అన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేస్తారని కితాబునిచ్చారు. 3 పార్టీల నేతలు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ట గౌరవం పెరిగాయన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తికి ఎప్పటికీ మర్చిపోలేనివని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చలు లేకుండా కలిసి పనిచేస్తామని తెలిపారు. దాంతో ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్లు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో అభివృద్ధిని సమీక్షగా ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 175 సీట్లకు గాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకు గాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని చెప్పారు. ఈ రోజు ఉదయం విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్ లో కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలిసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దోషులకు ఇది సమయం కాదని సూచించారు. అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది,
మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రమే ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబు నాయుడు యుక్తి, నరేంద్ర మోడీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి, ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చిందని చెప్పారు. ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురంధేశ్వరి కూటమి నేతలకు సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్ గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ,
ఎన్డీఏ కూటమి తరపున శాసనసభ పక్ష నేత ఎంపిక కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వేదికపై ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పవన్, పురంధేశ్వరితో సహా అందరము సమానమేనని పరోక్షంగా వెల్లడించారు సీఎం. ఎన్డీఏ కూటమి తరపున శాసనసభ పక్ష నేత ఎంపిక కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వేదికపై ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అచ్చెన్నాయుడులకు కుర్చీలు వేశారు. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేకమైన కుర్చీ, మిగతా వారికి సాధారణ కుర్చీలను ఏర్పాటు చేశారు. వేదికపైకి వస్తుండగా కుర్చీలలో తేడాను గమనించిన చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా ఆ కుర్చీలో కూర్చున్నప్పటికీ వెంటనే తన సిబ్బందికి సూచన చేశారు. మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ అలాంటి తేడాలు ఏవీ చూపించవద్దని, తనకు మిగతా వాళ్లలాగానే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు. దీంతో వెంటనే సిబ్బంది చంద్రబాబు నాయుడు కుర్చీని మార్చేశారు. మరో సాధారణ కుర్చీని సిబ్బంది తీసుకురాగానే చంద్రబాబు నాయుడు లేచి ఆ కుర్చీలో ఆసీనులయ్యారు. అలా వేదికపై ఉన్న వారంతా సమానమేనని చంద్రబాబు నాయుడు పరోక్షంగా చాటి చెప్పారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాట్ల అంశాలను వివరించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు 3 పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఈ వివరాలను గవర్నర్ను కలిసి అందజేస్తామని చెప్పారు. రాజ్భవన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. సభానాయకుడుగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు లేఖ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నేతలు ఈ తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలను ఆహ్వానించారు. గవర్నర్ తో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలని కోరామన్నారు. సాయంత్రం గవర్నర్ కార్యాలయం నుంచి రాజ్యాంగ పరంగా పిలుపు వస్తుందన్నారు. బుధవారం నాడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అనంతరం జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ విజయం ప్రజల విజయంగా భావిస్తున్నామని అన్నారు. 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా సమావేశంలో అటెండ్ అయ్యారు. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. And submitted a request letter to him that he should invite Sri Chandrababu Naidu ji to form the government immediately, for which the governor has responded and he said that following the due procedures, we will immediately call Sri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం మొత్తం ప్రభుత్వం ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. ఈ రాజ్యాంగంలో జరిగే ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతో రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతో గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం. జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా
మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేయం కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. రాష్ట్ర ఎన్డీఏ విజయం ప్రజా విజయమని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన ఎమ్మెల్యేలను గౌరవించలేదని, కార్యకర్తలను సైతం గుర్తించకపోవడమే రాష్ట్రంలో వైకాపా ఘోర పరాజయానికి ప్రధాన కారణమని తెలిపారు. తిరువూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జగన్పై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలతో మమేకమై నియోజకవర్గాల అభివృద్ధికి భరోసా ఇస్తున్నారని, జగన్ ఏనాడు తమను దగ్గరకు కూడా రానియలేదని ధ్వజమెత్తారు. గత ఏడాది మార్చిలో సీఎం హోదాలో జగన్ తిరువూరు వచ్చారని, నియోజకవర్గంలో పలు సమస్యలు పరిష్కరించాలని కోరితే హామీలు ఇచ్చి వెళ్లిపోయారని అన్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు వాటి ఊసెత్తలేదని అన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, గత డిసెంబర్ నుంచి పార్టీకి దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. జగన్ సహకరించకపోవడంతో రక్షణ నిధి అభివృద్ధి పని ఒకటి కూడా చేయలేకపోయామని వాపోయారు. వీరగడప వంతెన నిర్మించాకే ఓటు అడుగుతారని హామీ ఇచ్చానని, ఎన్నిసార్లు వేడుకున్నా స్పందించలేదన్నారు. అందుకే తిరిగి పోటీ చేయలేదు, ఓటు అడగలేదన్నారు. ఐపాక్ బృందం 60 మంది సలహాదారుల మాటలు నమ్మి వైకాపాను నిండా ముంచారన్నారు. నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని, పార్టీ కష్టపడడం గుర్తించకపోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గానికి నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏ సలహాలు ఇస్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చేస్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలనేమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చినవి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమీ లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి చేస్తానని చెప్పాడు, ఇక్కడ తిరువూరు వచ్చి ఇల్లు ఇస్తానని చెప్పారు లేదా మీ అందరి ముందు. ఎక్కడ ఇవాళ మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజ్ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవాళ ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడంగా ఉన్నాయి, అవి అడిగాను ఇవాళ. బస్ స్టాండ్ రోడ్లో ఆర్ఎంఐ రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను, ఇచ్చేస్తానన్నా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎన్నికల్లో సొంత తమ్ముడు చేతిలో ఘోరంగా ఓడిపోయిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేశారు.
ఇంతటితో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని వెల్లడించారు. అనేక అంశాలను వివిధ వైపుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను జాగ్రత్తగా గమనించిన మీదట ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని మాజీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. 2 పర్యాయాలు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడానికి తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిస్తాయి. వారి అచంచలమైన మద్దతుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ విజయవాడపై నా అంకిత భావం బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉంటానని తెలిపారు. ఇప్పుడు నా జీవితంలో మరొక అధ్యాయం మొదలవుతుంది. ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళ్తున్నాను. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజా ప్రతినిధులకు నా శుభాకాంక్షలు. 10 ఏళ్ల పాటు సేవలు అందించే అవకాశాన్ని ఇచ్చిన విజయవాడ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ కేశినేని నాని తన ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కేసరపల్లి. ఈ నెల 12న ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న టీడీపీ నేతలు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పు ప్రజలిచ్చారని వ్యాఖ్య. రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.